అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అండ్ ఈ వీడియో మా రిలేటివ్స్ లోకల్కి గృహప్రవేశం అయితే ఉంది. సో అందుకే ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసి ఇంకా బయలుదేరదామని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్, టీ ఒకేసారి అయితే పెడుతున్నాను. ఎందుకంటే చాలా లాంగ్, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 2.5 hours అయితే పడుతుంది. అంటే మేము ఉండేది సౌత్ బెంగళూరు, వాళ్ళ గృహప్రవేశం వచ్చి ఈస్ట్ బెంగళూరు. సో అందుకే కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. నార్మల్గా మ్యాప్స్లో అయితే 2 hours చూపిస్తుంది. ఇంకా ట్రాఫిక్ అంతా ఇంక్లూడ్ చేస్తే ఇంకెంత టైం అయినా పట్టొచ్చు. అందుకే కొంచెం బ్రేక్ఫాస్ట్ మంచిగా చేసి వెళ్ళిపోయినా కొంచెం లేట్ అయినా ప్రాబ్లం లేదు అనిపించింది. ఇంకా మార్నింగ్ టీ పెట్టేసి ఈ దోశ అయితే చేస్తాను. నార్మల్గా అయితే అంబలు చేస్తాను. అంబలు అయితే కాయదు కదా, ఎందుకంటే మధ్యాహ్నం ఆ టైం వరకు అయితే కాయదు. ఇంట్లో ఉంటే ఏదో ఒకటి తింటాము, బట్ బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం హెవీ ఫుడ్డే ప్రిఫర్ చేస్తుంటాం మేమైతే. స్కూల్ ఉంటే ఇంట్లో వర్క్స్ అన్నీ త్వరగా అయిపోతాయి. అదే స్కూల్ లేదు అంటే చాలా ధీమాగా, స్కూల్ లేదు కదా అని చెప్పేసి ధీమాగా అయితే చేస్తుంటాను. అయినా ఈ హాలిడేస్లోనే మనకు నచ్చిన టైంలో ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ పరుగు నడక అవుతుంది. అందులో నెక్స్ట్ పాప ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది. 7 o'clockకి స్టార్ట్ అవ్వాలి అంటే 5 o'clockకి లేచి అన్ని పనులు చేసుకోవాలి. ఏదైనా గోల్డెన్ డేస్ ఈ 1 year మాత్రమే, అది కూడా ఈ 2 years మాత్రమే, 1 year కూడా కాదు. ఇల్లు తీసుకోవాలంటే చాలా ఆలోచించాలి. ఎక్కడ తీసుకోవాలి అంటే, తీసుకున్న తర్వాత ఫ్యూచర్లో దాని సేల్ వాల్యూ ఎలా ఉంటుంది, ఇఫ్ ఇన్ కేస్ రెంట్లో ఉంటే బెనిఫిటా ఆర్ ఓన్ హౌస్ బెనిఫిటా. నాకు తెలిసినంత వరకు బెంగళూరు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఫస్ట్ రెంట్ హౌసెస్లోనే ఉంటారు. తర్వాత బెంగళూరు క్లైమేట్కి కానీ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి తర్వాత ఒక ప్లేస్ అనుకొని ఎక్కువగా తీసుకుంటారు. కొన్ని తెలిసిన వాళ్ళు కానీ, మా వారికి తెలిసిన వాళ్ళు కానీ, మేము మాట్లాడుకుంటుంటాం కదా, ఎక్కువగా అలానే చేశారు. మేబీ అందరూ అలా చేయకపోవచ్చు. అండ్ ఇక్కడైతే మేము రెడీ అయిపోయి పాప అయితే రెడీ చేస్తున్నాను. అన్నిటికన్నా బిగ్గెస్ట్ టాస్క్ పాపను రెడీ చేయటమే. ఫస్ట్ నేను రెడీ అయిపోయి తను రెడీ చేస్తాను. కొన్నిసార్లు పాపనే ఫస్ట్ రెడీ చేసి తర్వాత నేను హ్యాపీగా రెడీ అవుతాను. రెడీ అవ్వడం కానీ ఇంట్లో పనులు త్వరగానే అయిపోతుంటాయి. బట్ పాప విషయంలోకి వస్తే మాత్రమే ఎక్కువ టైం పట్టేస్తుంది. త్వరగా తిన్నది కూడాను, త్వరగా పనులు కూడా తేలవు. పిల్లల టైంకి రెడీ అయితేనే పనులు అనేవి త్వరగా తేలుతాయి. ఇక్కడైతే సమ్మర్ కదా అని చెప్పేసి నేను ఇలా అయితే ఫిష్ స్టైల్ అయితే వేసేసాను. ఇది ఫస్ట్ వెయ్యాలి యాక్చువల్గా, నేను మర్చిపోయాను. అండ్ లాస్ట్కి అయితే ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ చేసేసాను. నార్మల్గా అయితే పోనీ టైల్స్ హెయిర్ లీవ్ చేస్తే బాగానే ఉంటుంది. బట్ సమ్మర్లో అయితే వాళ్ళు చిరాకు పడిపోయి తర్వాత మమ్మల్ని కూడా చిరాకు పెడతారు. అందుకనే నేను ఎక్కువగా ఈ జడే ప్రిఫర్ చేస్తాను. సమ్మర్లో అయితే హ్యాపీగా ఉంటుంది బయటకు వెళ్ళేటప్పుడు. కానీ దాన్ని కొంచెం డిఫరెంట్గా మోడర్న్గా అయితే వేసేసాను. బెంగళూరులో ఓన్ హౌసెస్ గురించి మాట్లాడుతున్నాం కదా, అప్పుడులో ఏంటంటే కోవిడ్ టైంలో అందరికీ మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్సే ఉండేవి. బట్ ఇప్పుడు కంపల్సరీ అన్ని ఆఫీసులు కూడాను హైబ్రిడ్ మోడల్ చేసేసారు. ఇప్పుడు తప్పదు, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇలా ఎక్కడ ఆఫీస్ అయితే అక్కడ కంపల్సరీ వర్క్ చేయాల్సిందే. చూపినా నీ జడ చూపి. కంపల్సరీ 3 days వర్కింగ్ అయితే చేయాలి. అందుకనే ఇంకా తప్పదు. బెంగళూరులో వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు ఓన్ హౌసే ప్రిఫర్ చేస్తున్నారు. రెంటల్ హౌసెస్కి అంతంత రెంట్స్ అయితే ఇవ్వలేం కదా. 60,000 40,000 అంత రెంట్ ఇచ్చేసి తర్వాత అదేదో ఈఎంఐకి పెట్టుకుంటే ఒక ఓన్ హౌస్ అయితే వచ్చేస్తుంది. నా ఒపీనియన్. కొందరు వేరేలాగైనా ఆలోచిస్తారు. ఇప్పుడు వెళ్తుంది బుడికేరి క్రాస్ రోడ్, అంటే ఆల్మోస్ట్ హొస్కోటే దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. చాలా లాంగ్. ప్రజెంట్ అయితే ఇలా చూడగానే అమ్మయ్య హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఇంకా తక్కువ డిస్టెన్స్లోనే వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. అంటే నెక్స్ట్ డే తమిళనాడులో ఎలక్షన్స్ కదా, సో మ్యాక్సిమం పీపుల్ వెళ్ళుంటారు. అందుకనే రోడ్స్ ఖాళీగా ఉన్నాయేమో అనుకున్నాము. ఇక్కడ చూసారా, మార్తాలి నుంచి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. అంటే మార్తాల్లో చాలా వరకు తెలుగు వాళ్ళు ఉంటారు. సైడ్ కూడా చాలామంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈస్ట్ బెంగళూరు అంటే బుడికేరి క్రాస్ రోడ్ చాలా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. అండ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎక్కువగా చూశాను. అంటే మేముండే సైడ్ ఏంటంటే ఎక్కువగా హై రైజ్ అపార్ట్మెంట్స్ చూడలేదు. ఇక్కడ చాలా వరకు చూశాను. అంటే వస్తున్న దారిలోన చాలా వరకు హై రైజ్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఏది హై రైజ్ అపార్ట్మెంట్ అయితే కాదు, గేటెడ్ కమ్యూనిటీ. కాకపోతే ఈ హై రైజ్ టైప్ అపార్ట్మెంట్స్ మోడల్ అయితే కాదు. మాది ఏంటంటే ఒక 5 blocks వరకు, ఒక 5 floors వరకు ఉంటుంది. కాకపోతే ఎక్కువ బ్లాక్స్ అయితే ఉంటుంది.
హై రైజ్ అపార్ట్మెంట్ అయితే ప్రిఫర్ చేయలేదు, నార్మల్ మిడ్ రేంజ్ అపార్ట్మెంట్స్లోకే వెళ్దాము అని ముందే ఫిక్స్ అయిపోయాము, నేను కానీ మా వారు కానీ. అండ్ ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా మా కజిన్ వాళ్ళ గృహప్రవేశానికి అయితే వెళ్తున్నామని. అండ్ అక్కడికైతే వచ్చేసాము. ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఊర్లో ఉంటారు, ఇప్పుడు ఇక్కడ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఓన్ హౌస్ అయితే తీసుకున్నారు. వచ్చేసరికి పూజ అయితే అయిపోయింది. పూజ వేగంగా అయిపోయిందా? వెళ్ళు కన్నమ్మ. పాప అవునా? అక్క 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 గుర్తుపట్టారా? అప్పుడు నా షార్ట్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను, చాలా చిన్నగా ఉండేది, ఎంత పెద్ద అయిపోయిందో. పిల్లలు చూస్తుండగానే త్వరగా పెద్ద అయిపోతుంటారు మగపిల్లలతో కంపేర్ చేస్తే. అండ్ ఈ అపార్ట్మెంట్ కూడా నాకు చాలా నచ్చింది, అంటే ఫుల్ ఓపెన్ స్పేస్ అండ్ వెంటిలేషన్ కూడా. ఫస్ట్ నుంచి వెంటిలేషన్ ఉన్న ఇల్లులే ప్రిఫర్ చేశాము. స్పేస్ ఉండాలి, వెంటిలేషన్ ఫుల్గా ఉండాలి. అండ్ ఇక్కడ అయితే అపార్ట్మెంట్కి ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంది. గుర్తుపట్టుంటారు, నా పాత వీడియోస్ ఫాలో అయ్యి ఉంటే వీళ్ళు ఆల్రెడీ మన ఇంటికి అయితే వచ్చారు. పాప అప్పుడు చిన్నగా ఉండేది గురించి ఇందాక చెప్తున్నాను. అండ్ మేమైతే లంచ్ చేసేసి అండ్ అపార్ట్మెంట్ చూడడానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ అన్ని ఎమర్జెన్సీ అంటే సూపర్ మార్కెట్, అపోలో ఫార్మసీ, డే కేర్, ప్రీ స్కూల్ అన్నీ అయితే ఉన్నాయి. అది కొంత నాన్నడు 2 రూమ్లు, ఒక హాలు, కిచెన్, చిన్న బాత్రూమ్. పాపకు వీడియో తీయమంటే చుట్టూ ఫోన్ అయితే తిప్పేసింది. వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే పట్టింది. 11కి స్టార్ట్ అయితే 1:30కి అలా వచ్చాము. సో ట్రాఫిక్ ఆల్రెడీ మ్యాప్స్లో 2 అవర్స్ చూపించింది, ఎక్స్ట్రా 1 అవర్ ట్రాఫిక్ అంతా ఇంక్లూడ్ చేస్తే దగ్గర 2.5 అవర్స్ అయిపోయింది. సరికి త్వరగానే పూజ అయిపోయింది 9:30కి. తర్వాత హోమం పెట్టేసరికంట ఫైర్ అలారమ్స్ మోగిపోయాయి, మొత్తం వాటర్ అంతా స్ప్లాష్ అయిపోయింది చెప్తున్నారు అక్కడ. దా పాప దా పెట్టాను, దండం పెట్టాను. వచ్చిన తిన్నాను. చేతులు చున్నీలో కట్టకూడదు ప్రసాదం. తన పేరు శ్రావణి, తినొచ్చి శోభ వాళ్ళ తోటికోళ్ళు అయితే హైదరాబాద్లో ఉంటారు. 5 years అయిపోయింది, ఎప్పుడో పెళ్ళైన కొత్తలో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఇలా అప్పుడప్పుడు ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్తే అందరం కలుస్తాము. అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాము. త్వరగా స్టార్ట్ అయిపోతే త్వరగా రీచ్ అవ్వచ్చు, లేకపోతే ట్రాఫిక్లో దొరికామంటే ఇంకా లేట్ అయిపోతుంది. ఇంకా వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాము. జ్యూస్ తాగుదామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. సమ్మర్లో మాత్రం కంపల్సరీ హైడ్రేటెడ్గా ఉండాలి, బాడమే కాదు పిల్లల్ని కూడా హైడ్రేటెడ్గా ఉంచాలి. ఇప్పుడు ఏంటంటే ఏసీలో ఉండిపోవడం వల్ల దాహం అయితే వేయదు, బట్ కంపల్సరీ వాటర్ అయితే తాగాలి. ఇది 1 అవరే, బట్ మాకు ట్రావెలింగ్ ఇటు నుంచి 3 అవర్స్, అటు నుంచి 2.5 అవర్స్ పట్టేసింది. సో మేము బయట ఎక్కువసేపు ఉన్నాము, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం మాత్రం కొద్దిసేపు అయింది. ఉండమని చెప్పారు, బట్ ఇంట్లో చాలా వర్క్స్ ఉన్నాయి, ప్యాకింగ్ అవి చేసుకోవాలి. బయటికి వెళ్ళి వచ్చానంటే ఇంట్లో ఏ వర్క్ చేయలేను, అలిసిపోతాను బాగా. అందుకనే కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ అయితే ప్యాకింగ్ అయితే చేసుకున్నాను. వెళ్తున్నాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్. ప్యాకింగ్ అయితే నేను చేయలేదు, మా వారే చేశారు. ఎందుకంటే ప్యాకింగ్ అయితే మా వారే చేస్తారు, నేను చేసినా సరే మళ్ళీ అన్నీ తీసేసి మళ్ళీ తనే చేస్తుంటారు. మళ్ళీ ఏమేమి పెట్టాలో అన్నీ తీసి పక్కన పెడతాను, తను వచ్చి అన్నీ ప్యాక్ చేసేస్తారు. ఇక్కడైతే ఏవో మర్చిపోతే నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళి అన్నీ కొంచెం అయితే అడ్జస్ట్ చేసి పెట్టేస్తున్నాను. ఒక్కదానికి ఒక సూట్ కేసు అయింది, వాళ్ళిద్దరికి అయితే ఒక సూట్ కేసు అయింది.
ఇందులో సగం వేసుకున్నవి అయితే ఏమీ ఉండవు. బట్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో ఇది తెచ్చుకోలేదే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకనే కొంచెం ఎక్స్ట్రా పట్టుకుంటాం. అందులో సమ్మర్ కదా, సో కొంచెం పిల్లలకైతే కొంచెం ఎక్కువ బట్టలే పడతాయి. శారీస్ కట్టాలంటే చాలా కష్టం, బట్ తప్పదు, ఫంక్షన్ అలాంటిది కాబట్టి ఇంకా శారీస్ కూడా పట్టుకున్నాను. వెళ్ళే ముందు ఎక్కడవక్కడ పెట్టుకుంటే మళ్ళీ ఊరు నుండి వచ్చిన తర్వాత హ్యాపీగా రూమ్ కనిపిస్తుంది.